మమ్మీ ఇదెవరో 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 ఓకేనా ఇదెవరో మామయ్య ఇది మామయ్య ఇదెవరో తమ్ముడు తమ్ముడు చూసారా ఎంతమంది ఉన్నారు తమ్ముడు ఉన్నారు చూసారా చూసారా ఎంతమంది ఉన్నారు చూద్దాం ఇప్పుడు వీళ్ళు ఎంతమందో లెక్క పెడతామే 1 2 3 4 5 6 7 8 తమ్ముళ్ళు ఉన్నారు ఒక మమ్మీ ఒక డాడీ ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు మామయ్యలు అవునా ఎంతమంది ఉన్నారు ఇద్దరు మమ్మీ డాడీ ఇద్దరు అక్కలు ఇద్దరు అన్నయ్యలు ఇద్దరు మామయ్యలు 8 మంది తమ్ముళ్ళు ఉన్నారు ఓకేనా ఇప్పుడు మరి మనకి ఎన్ని గదులు ఉన్నాయి ఒక బెడ్రూమ్ ఒక హాలు కిచెన్ ఉంటాయి కదా మరి వీళ్ళకి ఎంత గదులు చూసి వీళ్ళందరికీ ఎంత ఇల్లు చూసావా ఎన్ని గదులు ఉన్నాయి వీళ్ళకి 64 గదులు ఉన్నాయి మనం నేను చెప్పాను కదా 64 గదులు ఉన్నాయి వీళ్ళు ఎవరు ఏ గదులు ఎవరు ఉంటారో మన బెడ్రూమ్లో పడుకుంటామా కిచెన్లో పడుకుంటామా బెడ్రూమ్లో పడుకుంటాం ఏదైనా హాల్లో పడుకుంటా బెడ్రూమ్ వాళ్ళకి ఇక్కడ ఎక్కడెక్కడ ఉంటారో చూద్దాము ముందు ఏం చేస్తారంటే ఇలా తీసుకోండి నేను చెప్తాను జాగ్రత్తగా వినండి నేను ఎవరైతే వాళ్ళు చెప్తారో వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు కూడా ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో బిస్కెట్లు చాక్లెట్లు తెస్తాను ఓకేనా ఇప్పుడు ఇలా ఉంది కదా ఇది ఎవరో ఒక మామిని ఇక్కడ పెట్టాడు ముందు మనం ఏమన్నాను మన బోర్డు ఇలాగ రెండు పక్కల సమానంగా ఉంది కదా ఇలాగెళ్ళినా సమానంగా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి రైట్ సైడ్ మన బోర్డుని చెయ్యి ఎక్కడ ఉంది ఇక్కడ రైట్ ఉంది కదా ఇది రైట్ మళ్ళీ బోర్డు ఇది ఇలాగెళ్తే మన ఇంటికి వెళ్ళండి ఇలాగెళ్తే పక్కింటికి వెళ్ళండి పక్కింటికి వెళ్తే ఆంటీ వచ్చేది అవునా మనం ఎలా ఎలకుండా మనం ఎలకుండా మా ఆంటీ తెచ్చుకుండా మన ఇంటికి వెళ్ళాలంటే ఇలా ఉంటే తెచ్చుకోవాలంటే మన ఇల్లే రావడం అప్పుడు ఏం చేస్తారు ఇద్దరు మామయ్య తీసుకోండి ఇక్కడ మామయ్య ఇక్కడ మామయ్య ఓకేనా ఇక్కడ ఒక అక్క ఇక్కడ ఒక అక్క ఇక్కడ ఒక అక్క ఇక్కడ ఒక అక్క ఇక్కడ అన్నయ్య ఒక అన్నయ్య ఇక్కడ అన్నయ్య ఇక్కడ అన్నయ్య ఓకేనా ఇక్కడ మమ్మీకి వైట్ అయితే మమ్మీ తీసుకోండి ఇది ఎక్కడ ఉంది ఇంకో వైట్ మిగిలింది ఎవరు డాడీ ఇక్కడ తమ్ముడు ఉన్నారు కదా ఈ తమ్ముడికి ఇక్కడ తమ్ముడు ఇక్కడ తమ్ముడు ఈడో తమ్ముడు ఏ తమ్ముడు బి తమ్ముడు సి తమ్ముడు ఈ తమ్ముడు ఈ తమ్ముడు ఎఫ్ తమ్ముడు జీ తమ్ముడు ఎస్ తమ్ముడు ఓకేనా ఇప్పుడు మరి నీకు పేరు ఉంది నీకు పేరు ఉంది నీకు పేరు ఉంది కదా అందరికీ పేర్లు ఉన్నాయి కదా మరి వీళ్ళకి పేర్లు ఉన్నాయి పెడదాం రుక్ మామయ్య నైట్ అక్క బిసప్ అన్నయ్య క్వీన్ మమ్మీ కింగ్ డాడీ బిసప్ అన్నయ్య నైట్ అక్క రుక్ మామయ్య అది చెప్తాను చూడండి రుక్ మామయ్య నైట్ అక్క బిసప్ అన్నయ్య క్వీన్ మమ్మీ కింగ్ డాడీ బిసప్ అన్నయ్య నైట్ అక్క రుక్ మామయ్య ఇంకెళ్ళినప్పుడు మనం మామయ్య వస్తారు కదా రుక్ మామయ్య అన్నాను అది నైట్ అక్క ఇంకా అక్క ఉంటుంది కదా అది నైట్ అక్క అన్నాడు అనే ఉంటాడు కదా బిసప్ అన్నాడు మమ్మీనే క్యూర్ మమ్మీ ఏ కూర ఉండవు క్యూర్ మమ్మీ అని అన్నాను ఇంకేది కింగ్ డాడీ కదా కింగ్ డాడీ నాకు ఏం తెచ్చావు కింగ్ డాడీ అని అన్నాడు వచ్చేస్తున్నాం ఓకేనా నెక్స్ట్ వీళ్ళకి డాడీ ఎంత అన్న డబ్బులు ఇచ్చాడు చూద్దాం వీళ్ళకి వాల్యూషన్ ఎంత ఉన్నది వీళ్ళకి ఎంత వాల్యూ ఉన్నది అని తెలుసుకుందాం అమ్మా అసలు వస్తుందన్నా ఇంకా క్యాష్ ఉంటుంది డబ్బులు అందులో వీళ్ళందరికీ శాఖలు కొనుక్కోవడానికి డాడీ ఏం చేశాడు డాడీ దగ్గర 39 రూపీస్ ఉన్నాయి లెక్కెడతా చూడండి కావాలంటే 1 2 3 4 5 6 7 16 ఓకేనా 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 ఉన్నాయి ఓకేనా ఈ డబ్బులన్నీ డాడీలు అందరికీ ఎలాగ ఇచ్చాడో చాక్లెట్లో బిస్కెట్లు కొనుక్కోవడానికి ఎలాగ ఇచ్చాడో చూద్దాము డాడీ ఏం చేసాడు 39 రూపీస్ ఇలా పెట్టుకుని అందరికీ చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోమని ఇచ్చాడు ఎలాగ ఇచ్చాడు ముందు తమ్ముడికి ఇచ్చాడు అనమాట మరి వీడికి రూపాయి ఇచ్చారు అన్ని చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కోరా అని వీడికి ఇచ్చాడు వీడికి రూపాయి ఇచ్చారు వీడికి రూపాయి ఇచ్చారు
వీడికి అలా చేస్తారా? వీడికి రూపాయి ఇచ్చారు, వీడికి రూపాయి, వీడికి రూపాయి. చూడండి, మీరు పెట్టాలి, మీరు చెప్తాను తర్వాత మీ చేత పెట్టేది. వీడికి రూపాయి, వీడికి రూపాయి ఇచ్చారు. ఇప్పుడు అక్కడికి ఎంత ఇచ్చారు, మామయ్యకి ఎంత ఇచ్చారంటే ఈ మామయ్యకి 5 రూపీస్ ఇచ్చారు. 1 2 3 4 5 రూపీస్ ఇచ్చాడు ఈ మామయ్యకి. ఈ మామయ్యకి 5 రూపీస్ ఇచ్చాడు. ఈ మామయ్యకి 5 రూపీస్ ఇచ్చాడు. 1 2 3 4 5 ఇచ్చాడు. ఓకేనా? అక్కడికి ఎంత ఇచ్చాడు? 1 2 3 ఇచ్చాడు. ఈ అక్కడికి 3 రూపీస్ ఇచ్చాడు. ఈ అక్కడికి ఎంత ఇచ్చాడు? 1 2 3. ఈ అక్కడికి 3 రూపీస్ ఇచ్చాడు. ఈ అన్నయ్యకి ఎంత ఇచ్చాడు? 3 రూపీస్ ఇచ్చాడు. 1 2 3. ఈ అన్నయ్యకి, ఈ అన్నయ్యకి 1 2 3 ఇచ్చాడు. 1 2 3 ఇచ్చాడు. ఓకేనా? ఇకపోతే మమ్మీ ఉంది కదా, మమ్మీకి అన్నీ ఇచ్చేసాడు. రంగం డాడీ మమ్మీ అంటే ఇష్టం కదా. 1 2 3 4 5 6 7 8 9 9 ఇంకా ఎక్స్ట్రా చూద్దాం. ఎలాగో ఒకటి ఇవ్వలేదు. 9 రూపీస్. ఓకేనా? ఎంత ఇచ్చారు? 9 ఇచ్చేసాడు. ఇంకెంత ఉన్నాయి డాడీ దగ్గర? 0. ఏమన్నా మిగిలినాయా? డాడీ పప్పులు బిస్కెట్లు కొనుక్కుంటే ఏమి లేదు, డాడీ దగ్గర ఏమి మిగలలేదు. పాప అందరికి ఇచ్చేసాడు. డాడీ ఎంత మంచి చూసారా? డాడీ సంపాదించి మనకే ఇచ్చేస్తాడు డబ్బులు. వీడు రూపాయలు 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 రూపాయలు. మామీ 5 రూపాయలు, మామీకి 5 రూపాయలు, అక్కకి 3 రూపాయలు, అక్కకి 3 రూపాయలు, అన్నకి 3 రూపాయలు, అన్నకి 3 రూపాయలు, మమ్మీకి 9 రూపాయలు, డాడీకి 0. వాల్యూ తెలిసిపోయింది కదా? ఓకేనా? వచ్చిందా? అందరికి వచ్చిందా?